హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఎనర్జీ అండ్ మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా లాంగ్ టైం తర్వాత ఒక వీడియో చేస్తున్నాను ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి. సో అదేంటో చూద్దాం. సో ఎంఎస్ ఎక్సెల్లో ఈఎంఐ క్యాలిక్యులేషన్స్ అనేది ఏ విధంగా చేస్తారో చూద్దాం. సో ఇక్కడ టూ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేషన్స్, ఇది ఇయర్ వైజ్ ఏ ఫార్ములా యూజ్ చేస్తారు, ఫార్ములాలో ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి, సో ఏ విధంగా మంత్ వైజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఇది పిఎంటీ ఫార్ములా, ఇక్కడ నెగిటివ్లో చూపించింది. ఇదే ఫార్ములా ఇక్కడ పిఎంటీ పాజిటివ్లో చూపించింది వాల్యూ, ఈఎంఐ వాల్యూ. సో అది ఏ విధంగానో ఇవాళ చూద్దాం. సో నేను ఇది ఎరైజ్ చేస్తున్నాను. సో ఇది కూడా ఎరైజ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. పిఎంటీ ఫార్ములాని యూజ్ చేసి ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఇక్కడ లోన్ అమౌంట్, ఈఎంఐ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ మీకు క్లారిటీ కోసం నేను టైప్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ మంత్, ఇక్కడ లోన్ అమౌంట్ వచ్చేసి 7,40,000. మీకు ఇక్కడ డెసిమల్ లేదు కదా, డెసిమల్ 7,40,000. ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ 13%. ఇది 13% అంటే ఇక్కడ మీకు పర్ యానం అన్నట్టు. పర్ యానం 13% ఇంట్రెస్ట్ రేట్. టైం పీరియడ్ 5 years. సో ఈఎంఐ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేస్తారో చూద్దాం. ముందుగా ఫార్ములా అప్లై చేయాలి, ఈక్వల్ టు పిఎంటీ ఫార్ములా. ఇక్కడ ఏమని చూస్తుంది, రేట్, ఇంట్రెస్ట్ రేట్. సో ఇది పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ 13% కాబట్టి పర్ యానం 12 months. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 12 months. లోన్ అమౌంట్ బ్రాకెట్లో ఎంటర్. సో ఇక్కడ మీకు వాల్యూ అనేది నెగిటివ్లో చూపించింది, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇది ఈఎంఐ డిడక్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్లో చూపించింది. ఇక్కడ మైనస్ రెడ్ కలర్లో. సో మంత్ ఇక్కడ మన ఫార్ములాలో వెరీ డెప్త్గా వెళ్ళాను. ఇక్కడ చూసారా, ప్రతిదీ కూడా మంత్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో డైరెక్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, మంత్ నేను సెలెక్ట్ చేసుకొని ఇంత హ్యూజ్ ఫార్ములా అవసరం లేకుండా స్మాల్ సింపుల్ మెథడ్లో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అండ్ అలాగే మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఇక్కడ మైనస్లో వచ్చింది కదా, అది మైనస్లో రాకుండా పాజిటివ్ వాల్యూ చూపించాలంటే ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఈఎంఐ ఉంది కదా, ఈఎంఐ మంత్ వైజ్ ఈక్వల్ టు పిఎంటీ మైనస్లో వచ్చింది కదా, మైనస్లో రాకూడదు అంటే ఫస్ట్ ఈక్వల్ టు మైనస్ పిఎంటీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే మనకు మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 1.8. ఈ విధంగా ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ మంత్స్ 16 months. అదేవిధంగా వాల్యూ, లోన్ అమౌంట్, బ్రాకెట్లో ఎంటర్. చూసారా, ఇక్కడ పాజిటివ్ వాల్యూలో మీకు చూపిస్తుంది, మైనస్ కూడా రాలే. అదేవిధంగా ఫాంట్ కలర్ కూడా బ్లాక్లో వచ్చింది, మీకు పాజిటివ్లో వచ్చింది. సో ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. సో మీకు ఏమన్నా పిఎంటీ ఫార్ములా, లోన్, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ఈఎంఐ కొంచెం బోల్డ్ అప్లై చేయాలి, బోల్డ్. అదేవిధంగా మీరు కలర్ స్టైల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఫాంట్ స్టైల్ కావాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసి ఫార్మాట్ యాజ్ టేబుల్ ఫాంట్, ఓకే. సో మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.